అటువలే ప్రభుతో కలిసిన వాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. జారత్వమునకు దూరంగా పారిపోడి. మనుషులు చెయ్యే ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జారత్వము నీ మనస్సుకు యాడవుతుంది. తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చెయ్యుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు. విలువ పెట్టి అమూల్యమైన రక్తము, ఏ రక్తం అది? అమూల్యమైన రక్తం చేత నిన్ను శుభ్రంగా కడిగాడైనా. మళ్ళీ పాపం జోలికి అస్సలు వెళ్ళకూడదు. నువ్వు పరిశుద్ధంగా జీవించాలి, పవిత్రంగా ఉండాలి.